హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ ఆటో తోలే వాళ్ళ యూనియన్ వాళ్ళ గురించి అడుగుదాం రండి ఒకసారి. నేను లాపింగ్ సార్ తెలుసు కదా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, కమ్ కమ్ కమ్. హాయ్ అన్న. మీ పేరు ఏం పేరునా? నా పేరు ఇమాం పాషా. ఇమాం బాషా అంటే ముస్లిం అన్న? ముస్లిమ్స్ అన్న. ముస్లిమ్సా? పెళ్ళైందనా? అయిందన్న. ఎంతమంది అయినా పిల్లలు? 2 పిల్లలు. ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారు ఇక్కడ వరంగల్లో. అవునా. మామూలుగా ఎంత ఇన్కమ్ ఉంటుంది మీకు? మాకు ఇదివరకు అంటే అన్న ఒక 1700-800 సంపాదించుకోవడం. 800 అట్లా సంపాదించుకునేది. లాక్డౌన్ 2000 పక్క పడతా ఉంటుంది. అంటే 1000 పడేది. ఈ లాక్డౌన్ లో చేయబట్టి. ఆటో కిరాయికా లేదంటే అన్న ఇది సొంతం బండి. రోజు 200 చేసుకోవడం కష్టం అవుతుంది. లాక్డౌన్ ముందు నుండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. లాక్డౌన్ పెట్టినా చాలా ఇబ్బంది మీకు. అది వరకు కూడా ఇబ్బందిలో పడ్డాం, ఇప్పుడు కూడా పడ్డాం. స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, అందరు కష్టాలు పడినారు. పెళ్లిళ్ళు, పేరాటాలు అన్ని బంద్ అయిపోయినాయి. కూడా గింజి తాగి బతికినా లాక్డౌన్ లో. 2 పూట్ల గింజి తాగి పూట అన్నం తినే బతికినా. ఇప్పుడైతే చాలా ఘోరం ఉంది పరిస్థితి. చాలా ఘోరం ఉంది. ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఆపుకున్నారు, రౌండ్ కొడతారా లేదంటే యూనియన్ రౌండ్ కొడితే డీజిల్ కూడా వెళ్ళదు. యూనియన్ లో పెట్టుకున్నా కూడా ఏం మనకు మిగిలేటట్టు ఏం లేదు. పొద్దున వచ్చి సాయంత్రం పోడే. ఎట్లా మీ ఆటో పరిస్థితి ఎట్లా? వరంగల్లో మీరు ఒకరిని ఇద్దరిని ఎక్కించుకోవాలనా లేదంటే ఫుల్ అయినా తొక్కచ్చు కానీ ఫుల్ కూడా ఎక్కటోళ్ళు లేరు. ఒక్కళ్ళు కూడా వచ్చేటోళ్ళు లేరు. పరిస్థితి ఘోరం ఉంది. ఎవరు రారంటావు? అసలు ఎవరు జనాలే బయటికి వెళ్ళటం లేదు. లాక్డౌన్ ముందు అయితే ఎంతమంది అయినా తొక్కేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు అంటే 4-5 వేసుకొని వెళ్ళిపోయేది అన్న. ఒకరికొకరు ఎంతనా? ఒకరికి ఎంత నువ్వు కిరాయి తీసుకుంటే ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు అవతల దిగేసినారు ఎక్కి 15 రూపాయలు 20 రూపాయలు. 15 రూపాయలు గిట్టుబాటు అవుతుందా? ఆడన్న డీజిల్ వెళ్తలేదు. ఎట్లా మరి? డీజిల్ రేట్లు పెరిగినాయి. ఓన్ ఆటో కదా, నువ్వు ఎటైనా అడ్జస్ట్మెంట్ చేసుకో. అట్లా ఏదో ఇక కారం పొడి తోటి కిరాయి అయితే తట్టుకోలేమన్నా. 250 కిరాయి ఇవ్వడం అది అంతా ఇక వెళ్ళదు బస్సు. ఎన్నాళ్ళ నుంచి తోలుతున్నారు? నేను దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. సీనియర్. వరంగల్ అంతా ఆల్రౌండర్. ఆటో అంతా. ఓకే ఓకే అన్న. మీ పేరు ఏం పేరు అన్నారు? ఇమాం పాషా. ఇమాం బాషా. ఎంతమంది నా పిల్లలు? ఇద్దరా? మీ భార్య పేరు ఏం పేరునా? దైసిన్. హాయ్ ఫ్రెండ్స్, ఇమాం బాషా ఆటో తోలుతున్నాడు. చూడండి నా పరిస్థితి లాక్డౌన్లో ఎట్లుందో. ఒక్కరు కూడా ఎక్కలేదంట. ఎవరు పాటికి వాళ్ళు ఇళ్ళలోనే ఉన్నారు. ఎవరు బయటికి రాలేదులే, కానీ ఎవరే కానీ బయటికి రాలే. ఇట్లుంది ఆటో వాళ్ళ పరిస్థితి. చెప్పాలంటే దయనీయంగా ఉంది. నా పరిస్థితి కూడా అంతే. నేను కూడా గింజి తాగి బతికిన లాక్డౌన్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇమాం బాషా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్ అని. ఓకే బాయ్ ఫ్రెండ్స్. స్టార్ట్ చెప్పినా? హాయ్ ఫ్రెండ్స్, నా షేక్ షాప్ వరంగల్ దా షేక్ షాప్లో ఉన్నా. రండి, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. దా షేక్ షాప్ ఐఎమ్ లాకింగ్ సార్. ఒక్క నిమిషం ఆగి కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం ఆగు. హాయ్ ఫ్రెండ్స్, రండి. ద షేక్ షాప్. రండి. ద షేక్ షాప్ అంగడి పేరా నీ పేరా? ఈయన కూడా నా పేరే. షాప్ పేరే అన్న. ద షేక్ షాప్ అంటే ద షేక్ షాప్ అనేది ఎట్లా? అది అంటే ఒక పేరు పెట్టిన దానికి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా రీజన్. ఏం లేదు, దానికి మిల్క్ షేక్ కదా ఇక్కడ ఉండేది ఎక్కువ, అందుకనే షేక్ షాప్ అని పెట్టినాం. షేక్ షాప్ అని పెట్టారా? మీ పేరు ఏం పేరు? రఘు బైరి. హిందూస్. ముదిరాజ్. మీ ఊరు? ఉనికిచర్ల. డిస్టిక్ వరంగల్. వరంగలే. ఒంగోలు ఊరుగోల్లే. ఓకే. లోకల్ అయితే లోకలే. అయితే మరి ఎట్లా మరి? ఎవరు లేరు, ఖాళీగా ఉండరు అంగడి పెట్టుకొని. నువ్వు ఒక్కడే ఉండవు అంగడిలో? ఇప్పుడు కరోనా టైం కదా అన్న, అందుకే వస్తలేరు. కరోనా టైం అయితే అన్న తినరా? ఇది మిల్క్ షేక్ తాగడానికే కదా, జ్యూస్ కదా, కొంచెం కూల్గా ఉంటది కదా అని చెప్పి వస్తలేరు. చల్లగా ఉంటాయి కదా, ఎండల కాలం కదా, తాగాలి కదా, తినాలి కదా. కరోనా అయితే ఏమైంది? కడుపుకి ఏమైంది? జనాలు రోడ్ల మీదే తిరుగుతలేరు అన్న, బయట తిరుగుతలేరు.
కరోనా దెబ్బ పడింది ఉమ్. ఈ షాప్ మీద అవును. ఖచ్చితంగా. బాడీకి ఎంత కడతాను? ఆ? బాడీకి ఎంత కడతాను? రెంటా 11,000. 11,000. 11,000 రెంట్ కట్టి ఒక్క కస్టమర్ లేడు, నువ్వు ఒక్కనే ఉండవు. అవన్నీ ఎట్లా అయింది మరి? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తాను అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు వచ్చినావు అన్న గిరాక్ చేసిపో. గిరాక్ చేసిపో పోయేటప్పుడు. కరోనా ఎఫెక్ట్ బాగా పడింది అంటావు. పడింది. షాప్ పైన ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్ పడింది అంటావు. అవును పడింది. ఇప్పుడు కరోనా నా అనేది- పైన కాదు, అందరి పైన పడింది. ప్రభుత్వం అనేది కరోనా లాక్డౌన్ పెడుతుంది. వాళ్ళు నటిస్తున్నారా మనం నటిస్తున్నామా నాకు అర్థం కావట్లేదు. కరోనా Curfew. ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు, మనం లాక్డౌన్ అని చెప్పి నటించి మళ్ళీ బయట తిరుగుతున్నాం. వాళ్ళేమో లాక్డౌన్ పెడుతున్నారు, వాళ్ళు కూడా నటిస్తున్నారా? అంతే, అది గవర్నమెంట్ రూల్ కదా, వాళ్ళు ఎట్లయినా పెట్టాలి, పెట్టాలి. మనం కూడా పాటించాలి అంతే. పాటించాలని చెప్పి బాగా ఎన్ని కార్లు పోతున్నాయి, ఎన్ని మంది జనాలు తిరుగుతున్నారు. ఇప్పుడు లాక్డౌన్ లేదు, నైట్ కర్ఫ్యూ కదా, Night 9 తర్వాత ఎవరు ఉండరు రోడ్ల మీద. ఓకే ఓకే. లాక్డౌన్ లో కూడా చూసినా కానీ మస్తుకు తిరిగినారు. తిరుగుతారు ఇక, అంటే జనాలు అవసరం ఉంటుంది కదా ఏదో ఒకటి. మరి ఎలా నువ్వు షాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇన్ని బిల్లులు పెట్టుకున్నావు, 1, 2, 3. కరెంటు బిల్లు వస్తుందిగా మామూలుగా మినిమం ఎట్లేదన్నా? 3,000 వస్తుంది కరెంట్ బిల్. కరెంటు బిల్లు 3,000, అది సపరేటా? వాడికి కాకుండా సపరేట్. ఎలా అసలు ఏం పరంపరంగా ఆస్తులు ఏమన్నా ఉన్నాయి నీకేమన్నా? ఏం లేదని అట్లాంటి. మా తాత ముత్తాతలు సంపాదించినట్టు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? లేదు ఏం మరి అట్లాంటివి. ఎందుకు నువ్వు ఒక్కనే నిలబడుకోండు? అంటే ఎప్పుడోసారి లాట్ తగ్గుతుంది అంటావా? వస్తారన్న గిరాకీ వస్తుంది, కానీ ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి కొంచెం ఎవరు వస్తలేరు. కరోనా టైం కదా ఇప్పుడు, అందుకనే పెళ్ళి ఎవరు అయిందా వస్తలేదు. నీకు? కాలేదు. కాలేదా? పెళ్ళి కాలే, షాప్ పెట్టుకుని ఎన్ని ఏళ్ళ నుంచి నడుతున్నా ఈ అంగడి పెట్టాలని నీకు ఎట్లా అనిపించింది? 3 months అవుతుంది ఇది పెట్టి. 3 months అవుతుందా? 3 months అవుతుందా? అంటే నీకు ఎన్ని ఏళ్ళు అనుభవం లేదంటావు? అంటే ఇదివరకు చేసిన నేను, ఇదివరకు వేరే షాప్లో చేసిన నేను. అంటే వర్కర్గా చేసినావా? వేరే షాప్లో వర్కర్గా చేసి అనుభవం తెచ్చుకొని షాప్ పెట్టుకున్నావు. పెట్టుకోరా అన్న, వర్కర్నే. నువ్వు వర్కర్వే? ఓనర్ వేరు ఉన్నాడు. ఇక్కడ నువ్వు వర్కర్వే? వర్కర్నే నేను. ఓకే ఓకే ఓకే, నార్మల్. అవన్నీ ఏం అనుకోవద్దులే కానీ నార్మల్ వర్కర్. ఎంత శాలరీ? 9,000. 9,000 నీకు? 9,000 నీవు సింగిల్ బ్యాచులరా? సరిపోతుంది అటైతే. లాక్డౌన్ పడినా సరే నీకు సరిపోతుందా? వండుకుంటావా రూమ్? అంటే లేదు, ఇంటికి వెళ్తా రోజు. ఇంటి నుంచి వెళ్తా, దగ్గరనే. అమ్మ నాయన డాడీ చెల్లె అన్ని ఉండరా? అందరూ ఓకే 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 ఓకే. ఇక్కడ దగ్గరనే, కాజుపేట తర్వాతనే ఉంటుంది ఉనికిచర్ల. రాజుపేట తర్వాతనే. మరి మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాదే అన్నావు ఏంటిది షాపు? మాదని నేను ఎప్పుడు అన్నా నేను. ఓకే ఓకే. ఏం పేరు? రఘు అన్న, రఘు బైరి. రఘు. హాయ్ ఫ్రెండ్స్, రఘు బైరి. రఘు బైరి పేరు. ఇతను ఇక్కడ షాప్లో వర్కరు. 9,000 శాలరీకి పనిచేస్తున్నాడు. ఆయనకు గిట్టుబాటు అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఆయనకు మటుకు గిట్టుబాటు అవుతుందో లేదో మనకు తెలియదు. గిట్టుబాటు అవుతుందా? ఏం కాదు, అవుతుందా లేదా? అవుతుంది, ఏం కాదు. అవుతుందా? 9,000కి అవుతుందా? అంటే ఇప్పుడు ఏం చేస్తామన్నా, ఏం బయట ఏం దొరుకుతలేవు మరి. మరి పెంచమని అడగాలి. లేదు, ఇవి షాప్ నడుస్తలేదు కదా, ఎక్కువ నడిస్తే అడుగుతాం. షాప్ ఈ కరోనా టైంలో కాబట్టి ఏం నడుస్తలే అని. తినడంలే అందరూ. కరోనా టైం అయితే, కరోనా అయితే జనాలు ఎవరు తినడం ఇదివరలా తింటలేరు బయట. ఇదివర తిన్నట్టు తింటలేరు బయట. బయట నుంచే కదా అన్ని కొనుక్కోబోతున్నారు, ఇంట్లో పోయి కూర్చొని తింటున్నారు ఫుడ్. ఇది వరకు బాగా రెస్టారెంట్లలో బయట బాగా తినేది, కానీ ఇప్పుడు ఎవరు తింటలేరు అట్లా. ఫుడ్ మళ్ళీ ఎక్కడ కరోనా అంటుకుంటుందేమో అని ఫుడ్ అయినా జ్యూస్ అయినా ఏం తాగుతలేరు. జ్యూస్ అయినా అంటే ఎవరు తాగలేదంటే అయితే ఎవరే కానీ జ్యూసులు తాగుతారు తక్కువ అంటున్నా, తాగుతారు కానీ తక్కువ, ఇది వరకు ఉన్నట్టు లేదు. పువ్వు తినట్లే, జ్యూసులు తాగట్లే, ఏమి తినట్లే. ఇంట్లో తింటారన్న, ఇంట్లో వాళ్ళు వండుకొని ఏం తింటున్నారు? దీంట్లో వాళ్ళకి వండుకోనికే బరువు లెక్కలు ఉండే వాళ్ళకి. లేదు బరువు ఎందుకైంది, ఇప్పుడు వండుకుంటారు అంట. అటైతే వండుకుంటారు. రెస్టారెంట్ల నుంచి పార్సల్ తీసుకోవాలి. ఎవరు తీసుకుపోతారు? తక్కువ 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 కాదయ్యా, ఇప్పుడే ఎక్కువైంది. ఇట్లా మాట్లాడతావు, ఎవరో ఒకరు ఇట్లా మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడద్దు. ఎప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అట్లే ఉన్నాం. ఓన్లీ లాక్డౌన్ మట్టుకే, కరోనా మట్టుకే మంచిగా పనిచేస్తుంది. మనము నటిస్తున్నాం, వాళ్ళు నటిస్తున్నారు. లాక్డౌన్ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు నటిస్తున్నారు లాక్డౌన్ పెట్టినట్టుగా. మనం లాక్డౌన్ పెట్టినారని చెప్పి మనం నటిస్తున్నాం. అంతే, సింపుల్. యథాతది సదా ఏదో అంటారు చూసినా అది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పేరు చెప్పు. రఘు బైరి. రఘు బైరి. ఓకే, శాలరీ 9,000, షాప్లో వర్కర్ ఆయన. ఓకే బాయ్. నా ఫ్యాన్ ఆయన, నా ఫ్యాను.
నేను చూస్తాను యూట్యూబ్లో ఓరుగల్ వీడియోస్. ఓకే ఓకే మాట్లాడు వెంకట సుబ్బయ్య. ఆన్ చేయరా ఏం కాదు ఇది ఎట్లా నేను ఆపరేటింగ్ చేసేది అది పెట్టు. ఆన్ చేసినప్పుడు లైట్ వస్తుంది వచ్చిందా లైట్ ఓకేనా ఓకే మాట్లాడు. టెంపర్ గ్లాసా ఏమైనా ఆదాయం ఏమైనా వస్తుందా ఉంటే గింటే ఏముండే 16 కూడా లేవు చేసుకుంటే వస్తాయా డైలీ కూలి అయినా పడుతుందా అన్న కూలీ ఒక 400-500 వస్తాను. ఎంతమంది వేపించుకుంటారు డైలీ 10-20 మంది వేపించుకుంటారు. 10-20 మంది 10-20 మంది అంటే ఇదంతా మామూలుగా అయితే మామూలుగా అయితే 11 అయితే 100 రూపాయలు, నార్మల్ క్లాస్ అయితే 50 రూపాయలు. నార్మల్ గ్లాస్ అయితే 20 రూపాయలు, గొర్రెల గ్లాస్ అయితే 100 రూపాయలు. అంటే ఇక బెంచ్ పెట్టుకొని ఊరికే కూర్చొని కూడా మీకు కూలి జరుగుతుంది అంట దొరుకుతుంది. కూలి మటుకు దొరుకుతుంది మీకు. కూలీ మటన్ సరే సరే ఇప్పుడు నాకు ఎంత కేసావు గొర్రెల గ్లాస్ కావాలా 100 రూపాయలు లాభం సార్ నాకు కూడా అదే రేట్ ఎవరికైనా అదే రేట్ అంటావా అంతే, ఎవరికైనా అదే రేట్. 20 రూపాయలైనా తగ్గించకూడదా మాకు వచ్చే 20 రూపాయలు అంటారు. మాకు వచ్చే 20 రూపాయలు. మీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది పెళ్లి కాలేదు. పెళ్లి కాలే బ్యాచిలరా వయసు ఎంతనా 20. 20 నాకెంత తెలుసా ఎంతనా నీ వయసు 20 బిడ్డ నమ్మకం లేదు ఇది ఆధార్ కార్డు చూపి నా వయసు ఎంత తెలుసా నీకు నేను ఎంత ఎక్కువ ఉంటా తెలుసా నాకు నమ్మకం కదా నిజం చెప్పండి నిజం అంతే. 21 అందరూ అబద్ధాలు చెప్తారని నాకు తెలిసిపోయింది నిజం అంతే ఉంటుంది. నాకు తెలిసిపోయింది అందరూ అబద్ధాలు చెప్తారు పెళ్లి కాదని చెప్పేసి అందరూ 16 పనిచేసి 21 ఇట్లా చెప్పుకుంటారు నీ ఏజ్ చెప్పు ప్రామిస్ మరి ఫస్ట్ 20 అన్నావు 20 అంటే నాది డేట్ ఆఫ్ బర్త్ అట్లనే ఉంటాను. 22 నాకు ఉంటుంది. 22 ఉంటుంది. 22 ఉంటుంది. 22 సరే నాకు టెంపర్ గ్లాస్ వేసేసాను. దీనికి సింగిల్ గ్లాస్ వేయించిన కొన్నప్పుడు డబల్ గ్లాస్ వేయించాలంట ఓకే. అది ఉందా ఉంది. ఏంటి అది రియల్మీ 7 అది టెంపర్ గ్లాస్ ఉంటాను సింగిల్ వేయించాను డబల్ వేయించుకోవాలని చెప్పినాను షాప్లో డబల్ వేయించుకోవాలని చెప్పినాను అయితే 300 ఉంటాయి. షాప్లో అయితే 300 ఉంటుంది. షాప్లో అయితే 100 రూపాయలు. మీ దగ్గర అయితే 100 రూపాయలు ఏమన్నా ఆ షాప్లోకి మీ దగ్గరికి డిఫరెన్స్ ఎందుకంటే షాప్లో అంటే వాళ్ళది కరెంట్ బిల్లులు వాళ్ళు కానీ నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లా కూర్చోన్నారు కదా 10 నిమిషాలు అదే కలుగుతాయి సరుకా 12 కట్టలే 12,000 సరుకా ఏదో పేకాట ఆడుకునే మాదిరి చూస్తాండి దీంట్లోనే 10,000 సార్. 10 క్లాసులో 10 క్లాసులో 1000 రూపాయలు పడతాను. 10 క్లాసుల్లో 10,000 కొత్త వస్తుంది అదే నేను కూడా ఒక కూరగాయలు సంపాదించాలి నా కూలి కూడా గిట్టుబాటు కాలే మాకంటే గిట్టుబాటు అవుతాను. అందరూ మేము ఇద్దరం మా సొంతంగా నీ పేరేం పేరునా నా పేరు శ్రీనివాస్. మీ పెళ్ళి కాలేదు దాచారు కదా మరి మీ డాడీ పేరునా వాళ్ళు ఏమైనా ఆస్తులు ఎక్కడ ఉన్నాయా వెనకాల 2 ఎకరాలు ఊర్లో 2 ఎకరాలు ఊళ్ళో 2 ఎకరాలు ఉన్నాయా నెక్స్ట్ ఉన్నామా ఏం పెట్టినా దాంట్లో మొక్కజొన్నలు వేసి మొక్కజొన్నలు పడుతుందా మొక్కజొన్నలు పత్తి దూరంగా పెట్టుకో వెంకట సుబ్బయ్య. నీది బ్లౌజ్ దూరంగా పెట్టుకో. మొక్కజొన్నలు పత్తి మొక్కజొన్నలు పల్లీలు అన్నీ వస్తున్నాయి. పల్లీలు అంటే శనక్కాయల చిన్న వేరుశనగ వేరుశనగ దాన్ని పల్లీలు అంటారు
పల్లీలు అంటే శనక్కలు బీగేసినా ఒలిచేసి వేస్తారు. కానీ పల్లీలు అంటారు. భూమిలో ఉన్నప్పుడు పల్లీలు అంటారు. ఓకేనా? నీ పేరు ఏమన్నా? శ్రీనివాస్. అన్న ఎవరు? మీ అన్న. ఆయన మీ అన్న. తమ్ముడు ఉన్నట్టున్నాడు మరి. నీకు తమ్ముడు ఉన్నట్టున్నాడు, నీకు అన్న. ఆయన రాడంటారు ఏమన్నానికి. సరే, ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి మా పక్కన ఇక్కడ షిఫ్ట్ కావాలి. సరే, అటైతే నీకేంది ఫైనల్ గిట్టుబాటు ఎట్లా అంటావు? గిట్టుబాటు అయితే ఈ రోజు షాప్లోనే నీకు గిట్టుబాటు ఎట్లా అంటావు? వేరే షాప్ ఏం లేదు నీకు? వేరే షాప్. ఈ షాప్లో నాకు గిట్టుబాటు అయితే రోజు 500-600 వస్తుంది. 500-600 వస్తుంది పక్క. డైలీ వస్తుంది. 1000 కూడా వస్తుంది. వెయ్యి కూడా వస్తుంది. సరే, ఐఎమ్ లాబింగ్ సార్. మీరేం మీరు? శ్రీనివాస్. ఐఎమ్ లాబింగ్ సార్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.